పేరెంట్స్ మీట్ అనేది నా వాయిస్ చివరి వరకు కమిషనర్ గారికి, డాక్టర్ గారికి, ఐసిడిఎస్ స్టాఫ్ గారికి, మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిగా పనిచేస్తున్నాను. పిల్లలందరికీ ముఖ్యంగా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వింబండి మళ్ళీ గేమ్ ఆడుకుందాం, ఓకేనా? చేయి పైకెత్తండి, తల పట్టుకోండి, చెవి పట్టుకోండి, బుగ్గలు పట్టుకోండి, బుగ్గలు పట్టుకోండి. సో మీరు చూస్తున్నారా వింటున్నారా? చూస్తున్నారా వింటున్నారా? మనకి ఎన్ని చెవులు ఉన్నాయి, ఎన్ని కళ్ళు ఉన్నాయి, ఎన్ని నోర్లు ఉన్నాయి? సో ఎక్కువ వినాలి, ఎక్కువ చూడాలి, తక్కువ మాట్లాడాలి. సో మీరు క్లాస్లో టీచర్ గారు ఏ చీర కట్టారు, మ్యాచింగ్ వేసారా, ఈ చీర ఎన్నిసార్లు కట్టారు అని చూడకూడదు. ఎంత కష్టపడి పాఠం చెప్తున్నారు. 45 నిమిషాలు నాన్ స్టాప్గా క్లాస్ చెప్తున్నారు. 45 నిమిషాల సేపు ఎవరు కూర్చుంటారు, ఎవరు నిల్చుంటారు? మీ అందరూ కూర్చొని ఉంటారు, టీచర్ గారు నిలబడి ఉంటారు. అలాగే ప్రతి క్లాస్లో ఎవరు కూర్చుంటారు, ఎవరు కూర్చుంటారు, ఎవరు నిలబడతారు? అంటే రోజంతా ఎవరు కష్టపడుతున్నారు, రోజంతా ఎవరు సుఖపడుతున్నారు? ఫస్ట్ క్లాస్ ఫస్ట్ రోలో ఉన్న స్టూడెంట్కి, లాస్ట్ కూర్చున్న స్టూడెంట్కి అందరికీ కలిపే కదా పాఠం చెప్తున్నారు. మరి ఒకరికి ఫస్ట్ ర్యాంక్, ఒకరికి ఫెయిల్యూర్, అలాగే ఎందుకు వస్తుంది? టీచర్ గారు విద్య అందరికీ ఒకలాగే ఇస్తున్నారు కదా. మరి మీరెందుకు సరిగ్గా చదవటం లేదు? టీచర్ గారు సరిగ్గా చెప్పట్లేదా, మీరు సరిగ్గా చదవట్లేదా? మీరు ఎక్కువ కష్టపడాలి, మీరు మంచి మార్కులు తెచ్చుకోవడానికి సిద్ధపడాలి. మనం మార్కులు బాగా వస్తే ఏమంటాం? పేరెంట్స్ అపార్థం చేసుకోకండి, జనరల్గా నేను ఒక పేరెంట్నే కాబట్టి చెప్తున్నాను. మార్కులు బాగా వస్తే ఏమంటాం? మా అబ్బాయి బాగా కష్టపడతాడండి, మా అమ్మాయి బాగా కష్టపడతాడండి. మార్కులు బాగా రాకపోతే టీచర్లు చెప్పండి, అసలు వీళ్ళకి ఇంత జీతాలు ఎందుకండి? జనరల్గా వినిపించే కామెంట్. కానీ మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. పేరెంట్స్గా నేను ఒక పేరెంట్ లాగానే మాట్లాడుతున్నాను. పేరెంట్స్గా మనం సెల్తో ఎంతసేపు ఉంటున్నాం, టీవీ సీరియల్ దగ్గర ఎంతసేపు ఉంటున్నాం, మన పిల్లల దగ్గర ఎంతసేపు ఉంటున్నాం, అది ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే ఆన్సర్ మనకే దొరికేస్తుంది. టీచర్ గారికి అప్పచెప్పినంత మాత్రాన మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అయిపోరు. మనం ఎంత శ్రద్ధ పెడితే మన పిల్లలు అంత షైన్ అవుతారు. టీచర్లు కేవలం మార్కులు చూపే వరకు మాత్రమే. పిల్లలు ఈరోజు ఏంటి డేట్ ఎంత? ఈరోజు ఏంటి? గురు పౌర్ణిమ. చెప్పండి. గురుదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ. అంటే గురువు దేవుడితో సమానం, తల్లి మాతృ దేవుడితో సమానం, పితృ తండ్రి దేవుడితో సమానం. మరి ఈరోజు లేచి ఎంతమంది వీళ్ళు ముగ్గురికి దండం పెట్టారు? చేతులెత్తండి. చూసారా, ముగ్గురేనట, మిగిలిన వాళ్ళు ఎవరు దండం పెట్టారు. వాళ్ళ ముగ్గురికి ఇప్పుడు పెన్స్ తెచ్చాం, మన రామారావు సార్ మీకు అందజేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ ముగ్గురికి నమస్కారం చేయాలి. ఓకే, వాళ్ళ ఈ ముగ్గురికి మీరు ఎంత గౌరవం ఇస్తే మీరు లైఫ్లో అంత ముందుకు వెళ్ళగలుగుతారు. చివరిగా ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఒక చిన్న స్టోరీతో కంప్లీట్ చేస్తాను. నా స్టోరీ ఇది. నాకు లెక్కలంటే చాలా భయం. మేడం గారు, మన కమిషనర్ గారి గురించి మీకు తెలుసు కదా, ఆమె టాపర్. ఒకసారి చెప్పండి పట్టండి. ఆవిడ మంచి మెరిటోరియస్ స్టూడెంట్. నేను ఆ మేడం గారు అంత మంచి స్టూడెంట్ కాదు, యావరేజ్ స్టూడెంట్. మ్యాథమెటిక్స్ అంటే విపరీతమైన భయం. కానీ నేను పాటలు బాగా పాడతానని మా మ్యాథ్స్ టీచర్స్ ఇద్దరు నన్ను వదిలేవారు కాదు. పిలిచేవారు, కూర్చోబెట్టేవారు, ఒక డ్రింక్ ఇచ్చేవారు తాగమని, లెక్కలు చేయించేవారు, ఒక పాట పాడనేవారు, వెళ్ళిపోయారు. అదే నా ట్యూషన్ ఫీజు.
అలాగ నన్ను వాళ్ళు ట్రైన్ చేసి 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 నా 10th క్లాస్ గట్టెక్కించింది. ఓకే, తర్వాత సరే నాకు ఇంకా మ్యాథ్స్ అక్కర్లేదు, నేను సైన్స్ తీసుకుంటాను, బైపీసీ తీసుకొని సైన్స్లోకి వెళ్ళిపోతానని చెప్పి బైపీసీ తీసుకున్నాను. ఫిజిక్స్లో ఏదో కొంచెం వచ్చే మ్యాథమెటిక్స్ అయినా గట్టెక్సాను, గండం తీరిపోయింది. తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకున్నాను. కంప్యూటర్ అప్లికేషన్స్ వల్ల ఒక సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ వచ్చింది, అది కూడా మెల్లిగా గండం గట్టెక్సాను. ఓకే, నాకు ఇంకా జన్మలో మళ్ళీ మ్యాథ్స్తో ప్రాబ్లం లేదు, నేను లెక్కల వైపు వెళ్ళక్కర్లేదు అనుకున్నాను. కానీ నాకు మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఐటీ బాగా డెవలప్ చేశారు కదా, హైటెక్ సిటీలో మొట్టమొదటి ఉద్యోగం వచ్చింది. హ్యాపీ, లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇంకా చూడక్కర్లేదు, మంచి శాలరీతో లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నాను. మా నాన్నగారు అప్పుడు రెవెన్యూలో పనిచేసేవారు. వారు పనిచేస్తూ చనిపోవడం వల్ల కారుణ్య నియామకంలో నాకు ఈ పోస్ట్ వచ్చిందన్నమాట. కట్ చేస్తే నాకు కంప్యూటర్స్ వచ్చి కాబట్టి రెవెన్యూ శాఖకి నేను అప్లై చేసుకుంటే నన్ను తెచ్చి ట్రెజరీ శాఖలో వేశారు. ట్రెజరీ శాఖ పేరేంటో తెలుసా? ఖజానా మరియు లెక్కల శాఖ. మళ్ళీ లెక్కలనే వచ్చిపోతాను. ఇప్పుడు రోజుకి కొన్ని కోట్లు కొన్ని లక్షలు బిల్లు ఓపెన్ చేస్తే లక్షలు కోట్లు రోజు లెక్కలు చేయాలి. జీవితంలో దేని నుంచి మనం తప్పించుకోలేము, కష్టపడ్డమే. నాకు బిల్స్ అందరూ కూడా గట్టాను కొంచెం పేరు ఉంది. దేనికంటే నాకు రాదు కాబట్టి నేను అందరూ 10 నిమిషాల్లో చూస్తే నేను 20 నిమిషాలు చూస్తాను అనమాట. సో మనం జీవితంలో ఏది తప్పించుకోలేము. మ్యాథ్స్ అక్కర్లేదు, ఇంగ్లీష్ అక్కర్లేదు, సైన్స్ అక్కర్లేదు, తెలుగు అక్కర్లేదు అని ఫీల్ అవ్వకండి. ఎక్కడో దగ్గర ఇవన్నీ కూడా మళ్ళీ మనకి తారసపడతాయి మన లైఫ్లో. సో ఏ సబ్జెక్ట్ కూడా మీరు అవాయిడ్ చేయకూడదు. మీరు బాగా చదువుకుంటే మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురాగలుగుతారు, మీ స్కూల్కి మంచి పేరు తీసుకురాగలుగుతారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, స్కూల్ లైఫ్ ఒక్కసారి దాటిపోతే మళ్ళీ రాదు. ఇప్పుడు మాకు డబ్బులున్న ఇన్ఫ్లుయెన్స్ ఉందని నేను కమిషనర్ గారు వచ్చి హెచ్ఎం గారికి అడ్మిషన్ ఇవ్వమంటే ఇస్తారా? స్కూల్ లైఫ్ చాలా గొప్ప లైఫ్. అంత గొప్ప లైఫ్ మనకి భగవంతుడు ఒకసారి ఇస్తాడు. ఆ లైఫ్ని మనం మెమరబుల్గా చేసుకోవాలి. స్కూల్కి వెళ్ళాలని మారం చేయడం, పదే పదే టీచర్స్ మీద కంప్లైంట్లు చెప్పడం, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఉండిపోవడం కోసం అబద్ధాలు ఆడడం, అలాంటివి చేయకూడదు. ఈ స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 ఇయర్స్ అనుకుందాం. ఆ 12 ఇయర్స్ మనకి లైఫ్ లాంగ్ ఒక లెసన్ అన్నమాట. మీరు ఖచ్చితంగా జీవితంలో గుర్తుపెట్టుకుంటారు. సో స్కూల్ని మానేయకండి, స్కూల్ మిస్ చేయకండి. ముఖ్యంగా ఒకసారి టీచర్స్ దగ్గర మనం నేర్చుకున్న తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళు మనకి లైఫ్లో ఎక్కడో దగ్గర ఉపయోగపడుతూనే ఉంటారు. నాకు స్కూల్లో మ్యాథమెటిక్స్ నేర్పిన టీచర్ గారిని నేను ఈ వాటిని తలుచుకుంటాను. ఎందుకు? నాకు ఆ రోజు ఆవిడ లెక్కలు చెప్పబట్టి నేను లెక్కల శాఖలో పనిచేస్తాను, అవునా కదా? సో టీచర్స్కి మనం జీవితాంతం రుణపడి ఉంటాం. సో అంత గొప్ప అవకాశం మనకి స్కూల్లోనే ఉంటుంది. మనకి ఇంకెక్కడైనా టీచర్స్ ఉంటారా? స్కూల్లో కాలేజ్లో మాత్రమే ఉంటారు. మనం జాబ్లోకి వెళ్తే మన సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు, బిజినెస్లోకి వెళ్తే ఓనర్స్ ఉంటారు లేదా హెల్పర్స్ ఉంటారు. టీచర్స్ మాత్రం స్కూల్ కాలేజ్లో మాత్రమే దొరుకుతారు. మరొకసారి పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకసారి మా అబ్బాయి మీద ఏదో కంప్లైంట్ చెప్తే నేను ఒక బుక్ పంపించాను టీచర్ గారికి. మా అబ్బాయి మీద ఏం కంప్లైంట్ ఉందో రాసి ఇవ్వండి అన్నాను. అప్పటి నుంచి మా అబ్బాయి బాగా అయిపోయాడు, మా అబ్బాయి మీద కంప్లైంట్స్ లేవు, టీచర్ గారు కూడా చెప్పడం మానేశారు. సో మీకు ఏదైనా కంప్లైంట్ ఉన్నా పేపర్ మీద పెట్టండి. ఆ రాసేటప్పుడు అది కంప్లైంట్ కాదా, నిజమా, అబద్ధమా, కల్పన అనేది మనకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో దయచేసి కంప్లైంటింగ్ నేచర్, కాన్ఫ్లిక్టింగ్ నేచర్ అంటే ఎదుటి వాళ్ళతో ఘర్షణ పడే వాతావరణం మనం తెచ్చుకోవచ్చు. కలిసి మెలిసి మనం ఈ స్కూల్ని, మన పిల్లల్ని, భవిష్యత్తుని మనం బాగు చేసుకోవాలి. ఇది రిక్వెస్ట్ మాత్రమే. మనం మనకిచ్చిన గొప్ప అవకాశం. ఒక్కొక్క టీచర్ గారు చాలా వాల్యుబుల్, వాళ్ళకి వచ్చే శాలరీ చాలా వాల్యుబుల్. అంత ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళు వినియోగించుకోవడం మీ చేతుల్లో ఉంది. వాళ్ళతో బాగా చెప్పించుకోవడం, పిల్లల్ని బాగా షైనప్ చేయించుకోవడం అనేది పేరెంట్స్గా మనందరి బాధ్యత. ఇంత గొప్ప పేరెంట్స్ మెగా టీచర్ అండ్ పేరెంట్స్ మీటింగ్ పెట్టినటువంటి మన విద్యాశాఖ మంత్రి గారు ఎవరండి? విద్యాశాఖ మంత్రి గారు ఎవరు? ఎస్, వారికి, మన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి నమస్కారాలు తెలియజేసుకున్నాను. చెప్పాలి అసలు ఎలా ఉంటుంది హ్యూమిలియేషన్ అనేసి. లిటరల్గా నేను 3 months ఇంట్లోంచి బయటకు రాలేదండి, అస్సలు బయటకి అడుగు పెట్టలేదు, అంత డిప్రెషన్. అసలు మా పేరెంట్స్కి అయితే మా ఒక్క 5 minutes కూడా మా అమ్మ నన్ను వదిలిపెట్టిపోయేది కాదు, ఏమైనా చేసుకుంటానేమో అన్న భయంతో. ఆ టైం ఇలాంటి ఒక హెడ్ మాస్టర్ గారు ఒక మాట చెప్పారు. మా నాన్నని ఇంటికి పిలిపించి మరి నన్ను పిలుచుకోరమ్మని నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఇంట్లోంచి బయటకు పోవట్లేదు, నన్ను తీసుకురమ్మన్నారు. మా ఫాదర్ పిలిస్తే నేను రానని చెప్పేశాను. నేను సప్లిమెంటరీ కూడా అప్లై చేయలేదండి, ఒకటే చెప్పాను నేను బాగా రాసిన ఇంకా రాయను, ఇంక ఇంతే. బాగా వచ్చారు ఇంట్లో వాళ్ళు అయితే, అసలు లైఫ్ ఇక్కడే ఉండిపోతుంది, 10th ఫెయిల్ అంటే ఇంకా అసలు నీకు పెళ్ళి కూడా ఎవరిని చూసి చేయాలి అనేసి. అప్పుడు ఆ టైం 3 months ఇంకింతే, మా ఇంట్లో కూడా డిసైడ్ అయిపోయారు ఇంకింతే ఈ అమ్మాయి ఎడ్యుకేషన్, ఇంకెవరో చూసి పెళ్లి చేసేయాలన్న స్టేజ్లో హెడ్ మాస్టర్ గారు పిలిచారని మా నాన్న. ఆయన తర్వాత 2 monthsకి MUO అయ్యారు. ఆయన పిలిచారు, తీసుకోరమ్మన్నారు నిన్ను అంటే నేను వెళ్ళలేదు. మా నాన్న వెళ్తే ఆయన నీతో మాట్లాడను నేను అంటే, మా నాన్న కూడా ఆయన వన్స్ టైం టీచర్, స్కూల్ టీచర్, నేను నీతో మాట్లాడను, పాప వస్తేనే మాట్లాడుతుంటే మా నాన్న నాతో గొడవపడి 2 days పిలుచుకోపోయినారు. పిలుచుకోపోతే ఆయన చెప్పినారు, నువ్వు సప్లిమెంటరీ అప్లై చేయడానికి నీకు ఒక రకమైన ఈగో అడ్డొస్తుంది, అంటే వాళ్ళు ఎప్పుడు సప్లిమెంటరీ అప్లై చేద్దాం అంటేనే మనం సరిగా చదవలేదని కదా నువ్వు అనుకుంటున్నావు, నువ్వు సప్లిమెంటరీ అప్లై చేయకు, రీవాల్యుయేషన్ కట్టు, నువ్వు బాగా రాసావు కదా నీకు నమ్మకం ఉంది కదా అని అప్పటిదాకా ఎవరు చెప్పలేదు, స్కూల్లో వాళ్ళు కూడా చెప్పలేదు. ఆయనకి మాకు ఏం సంబంధం, ప్రైవేట్ స్కూల్ చదివాను సార్, గవర్నమెంట్ స్కూల్లో హెచ్ఎం, జస్ట్ ఫ్యామిలీ రిలేషన్. నాతో ఆయన రీవాల్యుయేషన్ అప్లై చేయించారు. ఆ టైం చూడండి ఎంతమంది ఎన్ని చెప్పారు. ఒక పెద్ద మనిషి వచ్చి ఒక మాట చెప్పాడు, మా రిలేటివే, ఇప్పుడు మీ అమ్మ వడ చేసింది అనుకుందాం, అసలు బాలే అంట. నేను మీ నాన్న ఏమంటారు, పర్వాలే కొంచెం ఉప్పు తగ్గింది అంటారు, అంతేగాని ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా బాలేదని. అట్లనే కదా వాళ్ళు చేసిన కరెక్షన్, మీరు చేసిన కరెక్షన్ కరెక్ట్ కాదు, మీరు చేసిన వాల్యుయేషన్ కరెక్ట్ కాదు అని అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకోరు, నీకైతే మార్క్స్లో ఏ చేంజ్ రాదు అని అన్నారు. అలా చెప్పి మెల్లమెల్లగా ఇంట్లో వాళ్ళని భయపెట్టి, మా ఇంట్లో వాళ్ళు నాతో గొడవపడి చెప్పాలంటే కొట్టి నాతో సప్లిమెంటరీ కూడా అప్లై చేయించారు. అక్టోబర్ మంత్ వచ్చేసింది, రివాల్యుయేషన్ రిజల్ట్ ఏం రాలేదు, సప్లిమెంటరీ ఎగ్జామ్ వచ్చేసి నేనైతే చదవలేదు, సైన్స్ పేపర్ పోయిందండి, నేనైతే చదవలేదు, బుక్ తీసి చదవలేదు, ఎగ్జామ్కి వెళ్ళేది ఇష్టపడలేదు. అప్పుడు కూడా 2 దెబ్బలు తీసుకొని పోయాయి ఎగ్జామ్ హాల్. అక్కడికి వెళ్తే నా పేరు పిలుస్తున్నారు, హాల్ టికెట్ నెంబర్ కదా పిలవాలి, నా పేరు నేను మైండ్ కూడా యాబ్సెంట్ కంప్లీట్గా, నా పేరు బాగా నోటెడ్ నేమ్ అయిపోయింది. అలా తర్వాత చాలా మందికి పిలుస్తున్నారు, హేమాశ్రవంతి పిలుస్తున్నారు. మా ఫాదర్ నీకేం తెలియడం కదా పిలుస్తున్నారు, లేట్ అయిపోయినాం చూడు, నువ్వు తొందరగా రాలేదు పోవాలి. అక్కడ వెళ్తే వాళ్ళు మనం ఎగ్జామ్ రాయొద్దు, నువ్వు పాస్ అయిపోయావు, నువ్వు రాసే పర్లేదంట, SSC బోర్డు వాళ్ళు ఫ్యాక్స్ పంపించారన్నారు. నా అది ఏమైందంటే 2 papers ఉంటాయి
ఉంటాయి కదా సైన్స్, ఒక పేపర్ మార్క్స్ యాడ్ అవ్వలేదు, మిస్ అయిపోయింది. ఈ రివాల్యుయేషన్ పెట్టిన దానివల్ల అది వాళ్ళు చెక్ చేసుకొని యాడ్ చేసి అదే ఈరోజు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏమో ఎగ్జామ్కి వెళ్తుందని నేను నా సెంటర్కి వాళ్ళు ఫ్యాక్స్ చేశారు. ఇదంతా ఒక హెడ్ మాస్టర్ గారు వెంటబడి గైడ్ చేసి దానివల్ల ఏదో మేము పోయి ఏం చేయాలి సార్ అంటే చెప్పలేదు, పిలిపించుకొని చెప్పారు. నాకు ఈరోజు మీ అందరినీ మీట్ అయినప్పటి నుంచి స్టార్టింగ్ సాయం గుర్తొస్తున్నారు. అలాంటి గొప్ప వాళ్ళు మీలో ఎంతో మంది, అందరూ వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. మీకు నేను ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నానంటే ఇది అక్కడికి ఆయనకు కూడా చేరాలని దేవుడిని గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.